హాయ్ ఓవర్స్ వెల్కమ్ టు ఆల్ వన్ ఫిల్మ్ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఇంకా మీరు చూడకపోయింటే ఫస్ట్ వెళ్ళి మూవీ చూడండి, తర్వాత ఈ మూవీ రివ్యూని కంటిన్యూ చేయండి. ఎందుకంటారా, మూవీ ఏక్దమ్ జబర్దస్త్ ఫ్రెండ్స్. గోపీచంద్ మల్లిన్ డైరెక్షన్లో వచ్చిన రవితేజ మూవీస్ డాన్ సీను అండ్ బల్పు, ఈ రెండు మూవీస్ నన్ను అంతగా ఆకట్టుకోలేదు. బట్ ఈ మూవీ చూశాక గోపీచంద్ మల్లిన్ గారు ప్రెజెంట్ ఏం చూసో ఇంకా ఫ్యూచర్లో రవితేజ గారితో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా మనం ఈ మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే విక్టరీ వెంకటేష్ వాయిస్తో ఈ మూవీ స్టోరీ మొదలవుతుంది. 50 రూపాయల నోటు, మామిడికాయ, దాని మీద ఒక మేకు, ఈ కంప్లీట్ మూవీకి ఇవే మెయిన్ రీజన్గా ఉంటాయి. ఫస్ట్ 50 రూపీస్ వల్ల జైలుకి వెళ్ళిన ఒక డెడ్లెస్ టెర్రరిస్ట్ నుండి మామిడికాయ వల్ల జైలుకి వెళ్ళిన రవిశంకర్ గారితో మూవీ ఎండ్ అవుతుంది. మధ్యలో మేక్ ఉంది కదా, అదే ఈ మూవీకి మెయిన్ హైప్గా నిలుస్తుంది. చిన్న బ్రేక్ ఇచ్చా, ఈ గ్యాప్ లో ఎన్ని యాడ్లు వేసుకుంటావో వేసేసుకో. ఈ మూవీలో హీరో ఎస్ఏ వీరశంకర్ అనే పేరు కలిగి ఉంటాడు. అయితే ఈ మూవీలో హీరోకి ఒకే ఒక్క వర్డ్ అదంటే నచ్చదు. బ్యాక్గ్రౌండ్ అనే వర్డ్ వింటే వాడు ఎవడన్నాడు వాళ్ళ లైఫ్ మాత్రం తిరగబడిపోతుంది. హీరో ఎంట్రీలు ఉంటాయి, 1కి 4 సార్లు అయితే ఈ మూవీలో ఎంట్రీలు. ఎప్పుడు ఎంట్రీ వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. తమ్మన్ గారు అయితే ఈ మూవీకి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించారని చెప్పాలి. ఇంకా ఈ మూవీలో హీరో గురించి కానీ హీరోయిన్ గురించి కానీ కనపడే విలన్స్ గురించి కానీ చెప్పాలంటే, హీరో ఎక్కడికి ట్రాన్స్ఫర్ వెళ్ళినా ఏదో కేసు తనకు తెలియకుండానే తగులుతూ ఉంటుంది. అలా తగిలిన కేసుల్లో 50 రూపీస్ నోట్ది కానీ, మామిడి కాయది కానీ, అదే మేకుది కానీ అలా సింక్గా ఈ మూవీకి లింకప్ అయి ఉంటాయి. అయితే ఈ మూవీలో ఎక్కువ సంతూరా కానీ అండ్ వరలక్ష్మి ఎక్కువ కనపడతారు కాబట్టి వీళ్ళ స్టోరీ డ్యూరేషన్ అయితే ఈ మూవీలో ఎక్కువ కనపడుద్ది. బ్యాక్గ్రౌండ్ అని కూత కూసావో బ్యాలెన్స్ తప్పుతాడు, జాగ్రత్త. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ మూవీ గురించి ఎలాంటి రివ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ అంతా చెప్పేస్తే ఇంకా మీరు చూసేటప్పుడు ఎక్సైట్మెంట్ అయితే ఉండదు. అందువల్ల ఫస్ట్ మూవీ మీరు చూడండి, తర్వాత ఆ ఎక్సైట్మెంట్ థ్రిల్లింగ్ ఎలా అనిపించిందో ఓవరాల్ మూవీ మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఫైనల్ కంక్లూజన్ ఏదంటే, ఏ మూవీలో అయినా కొన్ని అన్లాజిక్ సీన్స్ ఉంటాయి. ఈ మూవీలో కూడా మీకు అలా అనిపించుండొచ్చు. అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. అనిపించకుండా గుడ్గా ఉంటే ఓకే. టేక్ కేర్, బాయ్.